ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి వారం రోజులకు పైగానే అయింది. 70 సీట్లలో ఏకంగా 48 స్థానాలు గెలిచిన కమలనాథులు హస్తిన పీఠాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఫలితాలు వెలువడి 10 రోజులు గడిచినా ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠ మాత్రం ఇంకా వీడటం లేదు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సభాపక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 20న న్యూఢిల్లీ తదుపరి సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం రేసులో ఉన్న పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి 10 రోజులు పూర్తయింది. 70 సీట్లలో ఏకంగా 48 స్థానాలు గెలిచిన కమలనాథులు హస్తిన పీఠాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఫలితాలు వెలువడి 10 రోజులు గడిచినా ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ నెల 20న న్యూఢిల్లీ తదుపరి సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ముందు వరుసలో ఉన్నారు.